హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని నేను చూపిస్తున్నాను. అదేంటంటే ఆవిరి కుడుమండి. ఇదిగోండి, ఇలా ఓన్లీ ఇది మినప్పిండే పట్టుకొని రాత్రి నేను ఉంచుకున్నాను. చూసారా ఎలా పొంగి చక్కగా వచ్చిందో. ఇది చాలా ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. కానీ కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ చిన్నల నుంచి పెద్దల దాకా చక్కగా ఎన్నో పోషకాలు ఉండే ఆహారం అండి ఆవిరి కుడుము. నేను ఇది ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇడ్లీ కంటే కూడా ఈ ఆవిరి కుడుము అనేది చాలా ఇనుములాగా పనిచేస్తుందండి బాడీలో. పేషెంట్లు కూడా 2 రోజులు పెట్టారంటే లేచి కూర్చుంటారు, అంత బలమైన ఆహారం ఇది. నేను దీనికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. పిండిలో ఏమీ వేయలేదు నేను. ఇలా ఉప్పు వేసాక సరిగ్గా కలిపేసి ఒకసారి కిందకి మీదకి చక్కగా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఇలా కలపాలండి పిండిని. ఇప్పుడు నేను ఈ ఆవిరి కుడుము వేసే గిన్నె తీసుకున్నానండి. అందులో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అంతేనండి ప్రాసెస్ అంతా, కాకపోతే ఇందులో ఏమీ యాడ్ చేయం అంతే. ఇదిగోండి, ఒక 2 క్లాత్లు తీసుకోవాలి. తీసుకొని ఇలా తడిపి పిండుకొని గట్టిగా ఈ ప్లేట్ మీద వేసుకోవాలి. వేసుకున్న దీనిలో ఇప్పుడు మనం ఈ పిండిని వేసుకోవాలండి. ఇడ్లీ లాగానే సేమ్, కాకపోతే ఇవి కొంచెం పెద్దవిగా వస్తాయి. ఇదిగోండి, ఇలా వేసుకొని మన దగ్గర ఉన్న క్లాత్ని చక్కగా ఇలా వేసేసి దీంట్లో పెట్టేసుకోవటమే. అలానే ఈ 2వ ప్లేటుకు కూడా వేసుకోవాలండి. సేమ్ మనం ఇడ్లీ ప్రాసెస్ లాగానండి, కాకపోతే ఇదొక వెరైటీ వంటకం. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏం కాదండి, చాలా ఓల్డ్. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పాత్ర పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఆవిరి కుడుము రెడీ అయిపోతుంది. చూడండి, మనకి పావు గంటలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. పొద్దుట ఉదయాన్నే చక్కగా ఇలా చేసి పిల్లలకి రోజు ఒక్కటంటే ఒకటి నెయ్యి వేసి వాళ్ళకి విడిగా ఉత్తదే పెట్టాలండి. చట్నీలు అవేం అవసరం లేదు. నేను కొబ్బరి పొడి కారపొడితో సర్వ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో పిల్లలు ఎలా అంటే అలా ఇష్టంగా వాళ్ళకి పెట్టండి. కానీ ఎంతో బలమైన ఆహారం అండి ఇది. దీని మీద ఒక స్పూన్ నెయ్యి వేసి పెడితే పిల్లలకి ఎముకలు బలాన్ని ఇస్తుంది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకున్నానండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి.